ఇప్పటి వరకు థర్డ్ ప్రోమో వచ్చేంత వరకు కూడా శ్రీజ ఎలిమినేషన్ అంటే సరే ఏదో ప్రాసెస్ జరిగింది సరేలే చూసినాక మాట్లాడదాం అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ మూమెంట్ చెప్తున్నా, శ్రీజ రీఎంట్రీ జరగాల్సిందే. ఎస్, ఇది అన్ఫేర్కి అమ్మ మొగుడు లాంటి థింగ్. అసలు అన్ఫేర్ కాదు, దీన్ని ఏమనాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఏందబ్బా ఫన్ టాస్కులు పెట్టుడేంది, ఏదో ఒక టాస్క్ ఫన్నో సీరియసో మన్నో మశానో ఆ టాస్కులు పెట్టుడేంది. ఆ టాస్కులలో లాస్ట్కి మిగిలిరు కాబట్టి వైల్డ్ కార్డ్స్ వచ్చిర్రు, ఫైర్ స్ట్రోమ్ వచ్చింది, మంట్ల ఫైర్ స్ట్రోమ్ ఎలిమినేట్ చేయడం ఏంది? టోటల్లీ రాంగ్ అబ్బా, కంప్లీట్లీ రాంగ్. నా మాటకి ఎవ్వరు ఏకీభవిస్తున్నారు? శ్రీజ రీఎంట్రీ ఎంతమంది కోరుకుంటున్నారు? శ్రీజ రీఎంట్రీ కోరుకునే వాళ్ళంతా ఒక లైక్ కొట్టండి. నేను ఇదే రికార్డు నేను ఇట్నే శ్రీజ సేవ్ కావాలి, శ్రీజ రీఎంట్రీ కావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో లైక్ కొట్టండి అనే మాటని అండ్ వచ్చిన లైక్స్ని స్క్రీన్ షాట్ చేసి ఇది రికార్డ్ చేసి నేను బీబీ టీమ్కి పంపిస్తాను. డ్యామ్ షూర్ చెప్తున్నా, నాకు తెలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మన మ్యాక్సిమస్ త్రూ పంపించే ప్రయత్నం చేస్తా. నా సాయ శక్తుల ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ అన్న పంపించే ప్రయత్నం చేస్తా. ఆ థర్డ్ ప్రోమో చూసిన తర్వాత లిటరల్లీ నాకు ఎంత బీపీ లేచిందంటే, నేను ఇంతకుముందు లైవ్లో ఉన్నప్పుడు వచ్చింది అది, నాకు సర్రమని బూతులు వచ్చేసినాయి ఒక్కసారి. అరే ఏందబ్బా అది, అదేమైనా పద్ధతి? అది ఎలిమినేషన్ ప్రాసెసేనా? అంటే జనాలంతా పిచ్చోళ్ళ, ఏం మెదడు తక్కువ వల్ల, ఏం మెదడు వ్యాధి వచ్చిందా మా అందరికీ? మేము ఓట్లు వేయడానికి ఎందుకు ఓట్లు వేస్తున్నాం మేము? అసలు ఈ ఓట్లేంది, ఈ సిస్టమ్ ఏంది? అసలు ఇది పెట్టద్దు కదా, మీకు నచ్చినట్టు ఉంచుకోవచ్చు కదా, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. మీరే ఒక ముగ్గురు జడ్జెస్ని కూర్చున్నబెట్టి 24/7 చూస్తారు, వాళ్ళు చూసి వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు కదా. ఎందుకు జనాలు, ఎందుకు ఓటింగు, ఎందుకు ఈ నెంబర్లు, ఎందుకు మిస్డ్ కాళ్ళు, ఎందుకు హాట్స్టార్ ఓటింగ్లు, ఎందుకు ఈ షో? దీనికి పర్సనాలిటీ షో, అద్భుతమైన పర్సనాలిటీస్ని మనం కంటెస్టెంట్స్గా తెస్తాం. మీదికి వెళ్ళి ఇలా కాదబ్బా. ఒక మాట, ఈ ప్రాసెస్లో సుమన్ శెట్టి అన్నని ఎలిమినేట్ చేయడం కూడా తప్పే. ఈ ప్రాసెస్లో ఫ్లోరా గారిని ఎలిమినేట్ చేసినా తప్పే. ఓట్లు తక్కువ వచ్చినాయి, ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పుర్రి, నమ్ముతాం. మేము గొర్రెలం, మేము నమ్ముతాం. కానీ మీరు ఉత్త డమ్మీ ప్రాసెస్ పెట్టి, ఒక బెలూన్ అంటే ఒక టాస్కులు పెట్టి, ఒక 4-5 టాస్కులు పెట్టి, అందులో విన్ అయిన వాళ్ళు సేఫ్ జోన్, విన్ కాని వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. మీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 2 వీక్స్ నామినేషన్ అని పెట్టు. ఎలిమినేషన్ ఎట్లా అయిద్దబ్బా? వాళ్ళు ఎవరు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు ఎందుకు వస్తారు? బెలూన్లు ఎట్లా కడిగేస్తారు, ఎట్లా ఎలిమినేట్ చేస్తారు? వాళ్ళకి ఎక్కడ అధికారం ఉంది? అంటే మా అందరి ఓట్స్ అన్నీ మేమంతా పిచ్చోళ్ళం, ఓటేసిన వాళ్ళంతా మేము ఇట్లా ఉండాలి, మీరు మాత్రం బెలూన్లు కత్తిరించి ఎలిమినేట్ అంటే పంపిస్తారా? ఇది ఫైర్ స్ట్రోమా? ఫైరు హౌస్లో సీజన్లో ఫైర్ తెప్పించడానికి మీరు అనుకుంటారు, కానీ హౌస్ గాలబెట్టే ఫైర్ ఇది, ఇంట్రెస్ట్ గాలబెట్టే ఫైర్ ఇది. జనాలు నెక్స్ట్ వీక్ ఎవడో ఓటేస్తాడు అబ్బా? ఎందుకు ఓటేస్తే మీరు ఏం రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి? ఇది డమ్మీ ఎలిమినేషను, ఇది తుస్ ఎలిమినేషన్ కాదు. మళ్ళీ సీరియస్లీ ఎలిమినేట్ చేసిర్రు. బజ్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఆమె ఏడ్చుకుంటా రూమ్లో ఉన్నది, ఇప్పుడు ఎలిమినేట్ చేస్తారు ఆమెని, అంటే బయటకు పంపించేస్తారు. అన్నీ జరిగిపోయినాయి, అన్ని ప్రాసెస్లు ఫినిష్ అయినాయి. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అబ్బా, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఎంతమంది అన్ఫేర్ అని ఫీల్ అవుతున్నారు? ఎంతమంది రీఎంట్రీ లైక్ కొట్టండి. నేను ఇది యాజ్ టీజ్గా వాళ్ళకి పంపిస్తా, చూద్దాం. మ్యాక్సిమం ట్రై చేద్దాం. శ్రీజ రైటు రాంగు పక్కన పెట్టరు. శ్రీజని సపోర్ట్ చేసేటోళ్ళు, శ్రీజని సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఓకే. ఇలాంటి అన్ఫేర్ ఎలిమినేషన్ రేపొద్దున మీరు ఫేవరెట్గా కంటెస్టెంట్గా ఫీల్ అయ్యే, మీకు నచ్చిన కంటెస్టెంట్ అయ్యి వాళ్ళకు కూడా ఇదే రకంగా ఎలిమినేషన్ జరిగితే మీకు హ్యాపీయా? శ్రీజ దమ్ము ఫస్ట్ 3 వీక్స్ అస్సలు బాగా ఆడలే. నేనే చెప్పినా, నేనే చాలాసార్లు తిట్టినా, నేనే సార్లు నెగిటివ్ రివ్యూ చేసిన, నేనే చాలాసార్లు ఇది తప్పు, అరుస్తుంది, పిసపిస అరుస్తుంది, ఒరుతుంది, అబ్బా కంప కాకిరా, అబ్బా వేస్ట్రా అని చెప్పిన. నేనే 2 వారాల నుంచి సూపర్ కంటెస్టెంట్, తోపు కంటెస్టెంట్, కష్టపడి ఆడుతుంది, ముందున్న శ్రీజని చంపేసి మళ్ళీ ఫ్రెష్గా బుట్టేసింది అని కూడా చెప్పిన. ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది అని. బాగా పర్ఫామ్ చేయనప్పుడు తీసేసినా అందం కదా, బాగా పర్ఫామ్ చేసిన తర్వాత తీసేయడం ఏంది? పైకి వెళ్ళి ఒక డమ్మీ ప్రాసెస్ పెట్టి తీసేయడం ఏంటి? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఎవరైనా ఇది ఫేర్ అని చెప్తే కనుక వాళ్ళకంటే మూర్ఖుడు ఇంకొల్లేడు. ఎవడన్నా ఫేర్ ఈ ప్రాసెస్ని అంటున్నా నేను, ఆ పర్సన్ కాదు. ఈ ప్రాసెస్ కనుక ఫేర్ అనుకుంటే వాడు మూర్ఖుడు. ఈ ప్రాసెస్ని అన్ఫేర్ అనుకున్నాడు, కనీసం ఆలోచన శక్తి ఉన్నాడు. ఈ ప్రాసెస్ దరిద్రం అనుకున్నాడు మంచోడు. దరిద్రమైన ప్రాసెస్ ఇది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ తప్పు అంటే జనాలకి ఓటింగ్లో పెట్టిన తర్వాత వాళ్ళని సేవ్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా సేవ్ చేసుకుంటూ పోయి, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్కి నచ్చినట్టుగా ముందుకు తీసుకుపోయి ఆఖరికి వస్తే ఓ టాస్క్ నచ్చలేదు అబ్బా. నాకు అస్సలు నచ్చలేదు. 100% నచ్చలే. మీకు ఏమనిపిస్తుంది? శ్రీజ ఎలిమినేషన్ రైటా?
శ్రీజ ఎలిమినేషన్ వల్ల సీజన్కి ఒక ఊపు వస్తుంది, శ్రీజ ఎలిమినేషన్ వల్ల నిజంగా ఫైర్ స్టార్మ్ అనేది సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు అబ్బా. అంటే ఓట్లకు ఉన్న రెస్పెక్ట్ అనేది తీసేసిన తర్వాత మీరు తర్వాత ఎన్ని ప్రాసెస్లు పెట్టినా జనాలకు ఒకటే ఫీలింగ్ ఉంటుంది, అరే వీళ్ళు అంత డమ్మీ ప్రాసెస్లు చేస్తున్నారా, వీళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారా. ఆల్రెడీ ఈ ఒపీనియన్ ఉంటుంది జనాలకి, అయినా కానీ ఏదో ఒక మూలన ఒక చిన్న నమ్మకం. ఎందుకంటే చాలాసార్లు నాగార్జున సార్ నోటి నుంచిలే వచ్చింది, ఆడియన్స్ ఓట్తో మాత్రమే మీరు బయటకు వెళ్ళగలుగుతారు, ఎవ్వరు హౌస్మేట్స్ నిర్ణయం కానీ ఇంకా ఎవరి నిర్ణయం ద్వారా కానీ మీరు బయటకు వెళ్ళే ఆ ఛాన్సే లేదు అని 1కి 2 సార్లు 100 సార్లు చెప్పారు. గౌతమ్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కానీ ఆడియన్స్ దాంతో పంపిస్తున్నామని చెప్పి ఇదివరకు ఎవరు మన మేకాపులి ఆ టైంలో అఖిల్ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి ప్రాసెస్ ఎప్పుడు జరిగినా బీబీ టీము నాగార్జున గారితో ఒకటే మాట చెప్పింది, ఇంతవరకు మేము బిగ్ బాస్ అంటే విన్నది అదే, ఓట్లతోటి తప్ప ఇంకా ఏ విధంగా ఎలిమినేషన్ అనేది ఉండదు అని 1కి 100 సార్లు మాకు ఎక్కించారు సార్, మమ్మల్ని నమ్మించారు. మరి ఇప్పుడు సడన్గా ఓట్లు కాకుండా తీసేస్తున్నామంటే ఇది ఎక్కడ రైట్? ఇది తప్పు కదా. ఇది తప్పు అని భావించిన వాళ్ళు, రీఎంట్రీ కావాలి అని కోరుకునే వాళ్ళు చేయండి, మీరు లైకులు చేయండి, కామెంట్లు చేయండి, శ్రీజ రీఎంట్రీ కావాలని చేయండి, ఎట్ ది రేట్ స్టార్మా అనేది మెన్షన్ చేయండి, ఎండమాల్ షైన్ ఇండియా అనేది మెన్షన్ చేయండి. వీ వాంట్ రీఎంట్రీ ఆఫ్ శ్రీజ, శ్రీజ రీఎంట్రీ అనేది మెన్షన్ చేయండి. స్టార్మా, జియో హాట్స్టార్ తెలుగు, ఎండమాల్ షైన్ ఇండియా పెట్టండి. పెడితే వాళ్ళకి రీచ్ అవుతుంది. మన వీడియోలు వాళ్ళు పరిశీలిస్తారన్న సంగతి మీకు తెలుసు. మన నాగార్జున సార్ క్వశ్చన్ పేపర్ గురించి మీరు ఎన్నోసార్లు చూసారు. అది ఎన్నోసార్లు చూసినాక కూడా మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు. మన కామెంట్స్ కానీ మన వీడియోలు కానీ మన ముచ్చట కానీ వాళ్ళు కన్సిడర్ చేస్తారని తెలుసు. కాబట్టి మీరు అది మెన్షన్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళ దాకా రీచ్ అయితే రీఎంట్రీ జరుగుతుంది. ఈ కంటెస్టెంట్ కోసం కాదు, ఇంకా ఫర్దర్గా ఏ కంటెస్టెంట్ కూడా ఇలాంటి ఎలిమినేషన్ జరగకూడదు అనేది నా ఒపీనియన్. ఈ కంటెస్టెంట్ మీద కూడా నాకు పాజిటివ్ కార్నర్ ఉంది. ఎందుకు డప్పు కొడుతున్నావు, ఎందుకు భజన చేస్తున్నావు, చేస్తా బై. మంచి కంటెస్టెంట్లు ఉండాలి, చెడ్డ కంటెస్టెంట్లు పోవాలి, ఆడే కంటెస్టెంట్లు ఉండాలి, ఆడని కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావాలి. ఆడే కంటెస్టెంట్, ఎంటర్టైన్ చేసే కంటెస్టెంట్, పనికొచ్చే కంటెస్టెంట్ నువ్వు తీసి పారేసి పనికిరాని స్క్రాప్నంత లోపల ఉంచుకొని ఏం చేస్తారు, ఊరేగుతారా? శ్రీజ క్యారెక్టర్ లూజా చెప్పండి? కాదు కదా. శ్రీజ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఎక్కడైనా లవ్ ట్రాక్లు, పులిహోర ట్రాక్లు, ఫేక్ ట్రాక్లు ఏమైనా పెట్టిందా? లేదు కదా. టాస్క్ అంటే టాస్క్, పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్, అల్లరి అంటే అల్లరి, ఏదో ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోతుంది తప్ప ఎక్కడైనా పులిహోర ట్రాక్లు కలిపిందా? ఎక్కడైనా ఫేక్ బాండింగ్స్ ఏర్పరచుకుందా? ఎక్కడైనా అందులో సర్వైవ్ కావాలని చెప్పి అబద్ధంగా ఉన్నదా? డ్రామా ఆడిందా? నాటకాలు చేసిందా? చేయలేదు కదా. జెన్యున్గా ఉందా? అరవాలనిపించింది అరిసిందా? స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు స్టాండ్ తీసుకుందా? ఎవరి కోసమైనా అక్కడ తన గేమ్ కాకపోయినా తను ఆడాల్సి వచ్చి సపోర్ట్ చేయాల్సి వస్తే 100% సపోర్ట్ ఇచ్చిందా లేదా? టాస్కులలో అద్భుతంగా పర్ఫామ్ చేసిందా లేదా? తన టాస్క్ కాకపోయినా ఎవరో ఇంజ్యూర్ అయితే వాళ్ళ ప్లేస్లో ఆడాలని ఆడిందా లేదా? ఎక్కడన్నా ఫేకిందా? ఎక్కడన్నా అబద్ధాలు చెప్పిందా? ఎక్కడన్నా నాటకాలు చేసిందా? ఎక్కడైనా తనుగా లేకుండా మిగతా ఇప్పుడున్న హౌస్మేట్స్ అంతా టీవీ ఆర్టిస్టులు అద్భుతమైన డ్రామా ప్లే చేస్తున్నారు చూడు, వాళ్ళలాగా డ్రామా చేసిందా? నన్ను ఇట్లాంటి బాండ్లు పెట్టుకుందా? లేదు కదా. జెన్యున్గా ఉందా లేదా? తప్పు జరిగితే క్వశ్చన్ చేసిందా లేదా? ఈ కంటెస్టెంట్ కదా మనకు కావాల్సింది. ఫేక్ బాండ్లు పెట్టుకొని క్రాస్ ఓటింగ్ని బాగా టైట్ అప్ చేసుకొని తండ్రి, కూతురు, కొడుకు, తల్లి, బామర్ది, సపోర్టింగ్, లవ్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? జెన్యున్గా ఉంది కదా. జెన్యున్గా ఉన్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు బాధపడతాం కదా. పడ్డప్పుడు సపోర్ట్ చేయడానికి మాట్లాడతాం కదా. మీరు కూడా మీ వంతుగా మీరు ఏం చేయక్కర్లేదు అబ్బా. 10 కోట్లు ఇవ్వమని 10 పైసలు ఇవ్వమని కూడా ఎవరు అడుగుతలేదు. ₹1,00,000 10,000 ఎవరు అడుగుతలే. సింపుల్ కామెంట్లలో ఎండమాల్ షైన్ ఇండియా, స్టార్మా, బిగ్ బాస్ తెలుగు 9 అని పెట్టి సింపుల్గా వీ వాంట్ శ్రీజ రీఎంట్రీ అని పెట్టండి. ఈ వీడియోకి లైకులు కొట్టండి. నేను ఈ పర్సంటేజ్ని తీసుకొని పోయి నేను వీడియో కట్ చేసి ఈ బిట్టుకి ఆ లైకులకి అలాగే పంపించి కింద వచ్చిన కామెంట్లన్నీ పంపిస్తా వాళ్ళకి. నాకు తెలిసిన ఛానల్స్ అన్నిటి త్రూ పంపిస్తా. నా తరపున నేను సపోర్ట్ చేస్తా. మీ తరపున మీరు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే కింద పెట్టండి. రైట్. చాలా అన్ఫేర్, టూ మచ్ అన్ఫేర్ కాదు ఇది. అన్ఫేర్కి మించి, అంతకు మించి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ లైక్స్. రైట్.